మన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. మున్నేరు ప్రజెంట్ సిచ్యువేషను ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. భారీ వర్షానికి ఖమ్మం ప్రకాష్ నగర్ పూర్తిగా నీట మునిగింది. మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరుకున్నాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు అధికారులు. వరద ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉధృతి పెరిగిపోవడంతో ఇల్లు ఖాళీ చేస్తున్నారు అధికారులు. మున్నేరు ప్రజెంట్ సిచ్యువేషను ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము దృశ్యాలు. అక్కడ ప్రవహిస్తున్న ఆ నీటిని చూస్తుంటే ఒక సముద్రాన్ని తలపిస్తూ ఉంది. ఎంతలా ప్రవహిస్తుందో అక్కడ వరద నీరు చూస్తున్నాము. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఏంటి అక్కడ అసలు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం వాటర్ చేరుకుంది, ఒక సముద్రంలా ప్రవహిస్తుంది అక్కడ వాటర్ అంతా కూడా. సో ఏం చేస్తున్నారు అధికారులు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? సౌజన్య, ఒక్కసారిగా ఖమ్మం నగరం మీద అంటే మున్నేరు వరద దాకిడి ప్రారంభమైంది. దీంతో ఆ వాస్తవానికి నిన్న ఉదయం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అటు మదిర, మనుగూరు, అదేవిధంగా రెండింటి మీద అనేక వాగులు, వంకలు వచ్చడంతో మనుగూరు జల దిగ్బంధం పడింది రాత్రి. అదేవిధంగా మదిరలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఈ తెల్లవారుజాము నుంచి మున్నేరుకు భారీ ఎత్తున వరద వచ్చిన పరిస్థితి. మున్నేరుకు వరద రావడంతో అంటే గతంలో 2022లో వచ్చినటువంటి వరద ఇప్పుడు మున్నేరుకు వచ్చింది. మున్నేరుకు రావడంతో ఇటు ప్రకాశం అంటే బ్రిడ్జి దగ్గర నుంచి అదేవిధంగా దానవాయిగూడెం వరకు కూడా భారీ ఎత్తున మొత్తం కూడా వరద వచ్చింది. మనం చూస్తున్న విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా అనేక ఇండ్ల మీదకి జనాలంతా ఎక్కి ఉన్నారు. దాదాపుగా ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇండ్ల మీదకి ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ రక్షించడం అంటే అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన వాళ్ళ పరిస్థితి అంటే సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇప్పటికే సిఎల్పీని ఇప్పుడు ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం బట్టి విక్రమార్క వచ్చి కూడా పరిశీలించి ఈ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. మొత్తం ఇప్పటికీ దాదాపుగా 21 మంది వరదలో చిక్కుకొని పోయిన పరిస్థితి ఉంది. అంటే ఆకేరు వద్ద 11 మంది, అదేవిధంగా మున్నేరు వద్ద ఒక 9 మంది వరదలో చిక్కుకొని పోయి ఉన్నారు. వీటితో పాటు నాయకుడిగూడ వద్ద ఒక 3 ఇదే వరదలో చిక్కుకొని పోయిన వాళ్ళు. అంటే వాస్తవానికి ఒక ఇంటి మీద వాళ్ళు తలదాచుకున్నారు. తలదాచుకున్న వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళకి లైఫ్ జాకెట్లను కూడా డ్రోన్ కెమెరా ద్వారా పంపించడం జరిగింది. అలా పంపించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇల్లు కూలిపోయి దాంట్లో నుంచి వాళ్ళు జారిపోయి 3 కొట్టుకపోవడం గల్లంతవడం జరిగింది. మరోవైపున ఖమ్మం నగరంలోని మున్నేరు వద్ద కూడా మొత్తం కూడా ఒక 11 మంది చిక్కుకొని పోయారు. వీళ్ళందరినీ చిక్కుకొని పోయిన వాళ్ళని రక్షించడం కోసం అంటే హెలికాప్టర్ కూడా పంపించాలని మొత్తం మంత్రులందరూ కూడా అంటే చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే హెలికాప్టర్ రావడానికి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించట్లేదు. ప్రధానంగా భారీ ఎత్తున వరద వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఎగువన అంటే మహబాద్ లో 50 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులో నమోదైంది. ఆ వర్షపాతం అంతా కూడా ఖమ్మం మున్నేరు మీదకి పడుతున్న పరిస్థితి. దీంతో ఈ మున్నేరు పరివాహక ప్రాంతం అంతా అంటే దాని చుట్టూ వైపులా అటు పాలేరు నియోజకవర్గం వస్తుంది, ఇటు ఖమ్మం నియోజకవర్గం వస్తుంది. 2 వైపులకి మొత్తం వరద అంతా కూడా రావడంతో ఇండ్ల మీదకి వచ్చినాయి. దాదాపుగా 2 అంతస్తుల భవనాలు, 3 అంతస్తుల భవనాలు కూడా ఈ ఇండ్ల మీద అంటే ఇండ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో కార్పొరేషన్ అధికారులు జోక్యం చేసుకొని అంటే వాళ్ళందరినీ బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంత ఈ ఉదయం నుంచి వరద అంటే వర్షం కొంత తెరిపించింది. ఆ వర్షం ఎంతసేపు తెరిపిస్తుందని తెలియదు. అయితే ఇదే వర్షం ఇదే విధంగా కొనసాగితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపున ఖమ్మం నగరం నుంచి అంటే ఖమ్మం జిల్లా నుంచే మొత్తం అన్ని ప్రాంతాలకి రాకపోకలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి. ఖమ్మం నుంచి హైదరాబాద్ కి వెళ్లే రోడ్లు కావచ్చు, అదేవిధంగా విజయవాడకి
ఖమ్మం నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లి అన్ని రోడ్లని మాత్రం దిగ్బంధం చేశారు. ఎవరిని వాహనాలు వెళ్ళనీయకుండా చేశారు. ఎవరిని వాహనాలు వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేసిన పరిస్థితి. మొత్తం వరదంట 2022లో ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మున్నేరు వరద రావడంతో ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం అదేవిధంగా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సౌజన్య, ఎస్ భూపాల్, ఎంతటి దారుణ పరిస్థితి ఎన్టీవీ స్క్రీన్ మీద చూపిస్తున్న విజువల్స్ లో చూస్తుంటే అర్థమవుతోంది. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కడంతా కూడా. 2 అంతస్తుల ఇల్లులు కూడా సగం వరకు మునిగిపోయి ఉన్నాయి. మరి అంటే సెల్ ఫోన్స్ కూడా పనిచేయని పరిస్థితి కూడా ఉండొచ్చు అక్కడ, బికాజ్ ఆ వాటర్ లో తడిచిపోవడం కానివ్వండి ఇలా. సో ఎలా సర్చ్ చేస్తున్నారు అసలు? ప్రజలు ఎక్కడ చిక్కుకున్నారు, వాళ్ళని ఎలా రక్షించాలనేది ఎలా ఎతుకుతున్నారు అసలు? సౌజన్య, మీరు చెప్పింది వాస్తవమే. ప్రధానంగా గత రాత్రి నుంచి అంటే వర్షం ఉండటం, అదేవిధంగా వరద ఉండటంతో ఈ ప్రాంతంలో మొత్తం కూడా కరెంటును కూడా తీసివేయడం జరిగింది. ఎందుకంటే కరెంటును తీసివేయకపోతే దాని ప్రభావంతో కరెంటు షాక్ గురయ్యే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా అంటే ఈ పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకుని కరెంటును తీసివేయడం జరిగింది. దానివల్ల సెల్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితిలో ఎక్కడెక్కడైతే అంటే కొన్ని ప్యాకెట్స్ ఎక్కడెక్కడైతే ముంపుకు గురయ్యారో ఆ ముంపుకు గురైన వాళ్ళ సమాచారం ఎప్పటికీ ఆ ప్రాంతంలో డిఆర్ఎఫ్ టీమ్స్, అంటే కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న డిఆర్ఎఫ్ టీమ్స్, ఆ టీమ్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ చూస్తే వాళ్ళని తీసుకొని రావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, అంటే వాళ్ళని తీసుకురావడానికి ఏ విధంగా వెళ్తున్నారు అనేది. అంటే ఇదే కాకుండా మొత్తం నగరంలో ఉన్న అధికారులందరూ కూడా, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సిపి అందరూ కూడా దీని మీద దృష్టి సారించారు. అయితే ఒక్కసారిగా ప్రస్తుతం అంటే 22లో మున్నేరుకి 26 అడుగుల నీళ్లు వస్తాయి. ఇప్పుడు మున్నేరుకి 28 అడుగుల నీరు వచ్చింది. అది కూడా ఒక్క రాత్రిలో వరద వచ్చిన పరిస్థితి మున్నేరుకి. అంత వరద రావడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. వాస్తవానికి ఈ ఏడాది డ్రాట్ పొజిషన్ ఉండటంతో ఇప్పటి వరకు కూడా చెప్పాలంటే నిన్నటి వరకు కూడా ఖమ్మం జిల్లా పరివాహక ప్రాంతాల్లో, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెరువులు కూడా నిండని పరిస్థితుంది. అంటే నాగార్సాగర్ నుంచి వచ్చిన నీళ్ల ద్వారా తప్పితే ఈ ప్రాంతంలో అసలు చెరువులు కూడా నిండని పరిస్థితుంది. అంటే అంత డ్రాట్ పొజిషన్ కూడా ఈసారి ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉంది. అందువల్ల కూడా అధికారులు కూడా ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేయలేదు. అదేవిధంగా పడవలను కూడా సిద్ధం చేయని పరిస్థితి ఏర్పడింది. కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే వరద వచ్చింది, కానీ ఇక్కడ ఎటువంటి వరద లేకపోవడం వల్ల అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు. అయితే ఈ తెల్లవారుజాము నుంచి భారీ వరద వచ్చిన నేపథ్యంలో వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతంలో రావడం కాదు, దీంతో పాటు ఖమ్మం నగరంలో అటువైపున అంటే మమతా రోడ్డు వైపు ఉన్న కవిరాజు నగరు, అదేవిధంగా న్యూ విజన్ స్కూలు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ఇళ్లలోకి పూర్తి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఇది ఊహించని విధంగా ఖమ్మం చుట్టూ అన్ని ప్రాంతాల నుంచి కూడా వరద రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటు ఖమ్మం నుంచి విజయవాడకి వెళ్లే రహదారు, అంటే మధురకి, వైరాకి వెళ్లే రహదారులు అన్నిటి కూడా నీళ్లు పోటెత్తడంతో వాహనాలన్నీ, ఆర్టీసీ బస్సులతో సహా అన్ని వాహనాలన్నీ కూడా నిలుపుదల చేసిన పరిస్థితి. అయితే కొద్దిగా ఉదయం నుంచి వెదరు అనుకూలంగా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ వెదరు వర్షం అయితే ఉదయం నుంచి లేదు. అయితే ఇప్పుడు బాగా మబ్బులు కమ్మి మాత్రం ఉంది. ఈ మబ్బులు కమ్మి ఉన్నది, ఇది ఎంత మేరకు వర్షం వస్తుందనేది కొంత భయాందోళన అయితే ఉన్న పరిస్థితి. ఈ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండాలంటూ రావాలని కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద అందరినీ అంటే ఈ దీంట్లో చిక్కుకున్న వాళ్ళందరినీ రక్షించడానికి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు.